हरि ओम रामकृष्ण महायोग पीठे तटे भीमरजाम परम पुंडरीकाय दातुं मुनीन्द्रै समागत्य निष्ठं समानन्दकन्दं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं परब्रह्मलिङ्गं भजे 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 पाण्डुरङ्गम् अजं रुक्मिणी प्राण संजीवनोतम् अजं रुक्मिणी प्राण संजीवनोतम् अजं रुक्मिणी प्राण संजीवनोतम् परन्धाम कैवल्यमेकं तुरीयम् प्रसन्नं प्रपन्नातिहरं देवदेवं परब्रह्मलिङ्गं भजे पाण्डुरङ्गं परब्रह्मलिङ्गं भजे 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 पाण्डुरङ्गम् అది జగద్గురులు ఆది శంకరాచార్యులు వారు రాసినటువంటి పాండురంగ అష్టకంలో ఇంకా చాలా ఉన్నాయి. ఆలాతీతం వల్ల చెప్తున్నాను. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అజం రుక్మిణి ప్రాణ సంజీవనంతం. సంజీవిని అనగానే కనెక్షన్ మనకి ఎక్కడికి వెళ్తుందో అందరికి కూడా చాలా మందికి తెలుసు. సంజీవిని అంటే ఏంటంటే, సంజీవిని అంటే లక్ష్మణుల వారు మూర్తిల్లినప్పుడు రాములు వారు ఆయన్ని వదలించి, కాబట్టి హనుమంతుడు వెళ్ళి అక్కడ సంజీవిని తీసుకొస్తారు. కాబట్టి పాండురంగ అష్టకంలో కూడా రాములు వారు, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఆది శంకరాచార్యుల వారు రాసినటువంటి పాండురంగ అష్టకంలో అజం రుక్మిణి ప్రాణ సంజీవన్ అంటే ఏంటంటే, పాండురంగుడికి అజం రుక్మిణి ప్రాణ సంజీవనం. సంజీవని అంటే ఏదైతే బతికిస్తుందో దాన్ని సంజీవని అంటారు. కాబట్టి లక్ష్మణుడు చేశారు. కాబట్టి పాండురంగుడికి ఏమిటి ప్రాణం అంటే అజం రుక్మిణి ప్రాణ సంజీవనంతం. పాండురంగుడికి ఎవరు సంజీవిని అంటే రుక్మిణీదేవి. అజం రుక్మిణి ప్రాణ సంజీవనంతం పరంధామ కైవల్యమేకం తురీయం. కాబట్టి అలాంటి సంజీవిని ఎవరంటే రుక్మిణీదేవి. రుక్మిణీదేవి అంటే ఎవరు కాదు, సీతాదేవి. కాబట్టి మనకి ఇందాక వాడు అన్నట్టు సీతాదేవి తక్కువచ్చారంటే అలాంటి సంజీవినులందరూ కూడా మనకు ఉంటేనే మనకు ప్రాణం, ఇక్కడ ప్రాణం నిలుస్తుంది. సో కాబట్టి ఆంజనేయుల వారు కూడా ఒకరే ఉంటారు, కానీ సీతాదేవులు మటుకు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం మీరు నాకు చిన్నప్పటి నుంచి మా సోదరులు కాబట్టి చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అన్ని సమాజాల్లో ఎక్కడ గుళ్ళో కానీ, ఏ సత్రాల్లో కానీ, అన్నదాన సత్రాల్లో కానీ ఎక్కడ కార్యక్రమాలు అవుతున్నా కూడా వారికి అనేక రకాలైనటువంటి వివిధ రూపాల్లో వారికి సహాయాన్ని అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 100వ ఇంటింట రామనామాయణ చేయడం అనేది చాలా గొప్ప. నేను యాక్చువల్గా పండ్రిపూర్ నుంచి వచ్చేటువంటి శక్తి లేదు నాకు, ఎందుకంటే అక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాను. కాబట్టి నేను రాలేదేమో అని చెప్పేసరి నాకు నిన్న ఇన్విటేషన్ పంపించగానే ఒక వీడియో పంపించాను. అయ్యా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి 100వ దానికి పాండురంగుడు వస్తాడు, కానీ నేను రాలేదనేటువంటి కాదు, కానీ పాండురంగుడు తప్పకుండా వచ్చాడు. కానీ ఆయన ఎందుకు నన్ను పంపించాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందులో ఇక్కడ జరగడం, వారి చైర్మన్ గారి గురించి చెప్పారంటే నిజంగా చాలా సంతోషం. అలాంటి వారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇందాక నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఇది ఇంటింటా రామనామం అనేటువంటిది మీరు ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా చెప్పాను, ప్రతి స్టేట్లోనూ ఇతర దేశాల్లో కూడా ప్రాముఖ్యం చెందుతుంది. ఒక రోజున ఆ రోజు మళ్ళీ వస్తుంది కూడాను. కాబట్టి మీరు 150ది వీళ్ళందరినీ తీసుకొని మహారాష్ట్రలో పాండురంగ యొక్క గుడి దగ్గర ఉండేటువంటి శ్రీ విఠల భవనంలో 150వ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే 50ది తొందరగా అయిపోతుంది కాబట్టి అప్పుడు అందరం కూడా మనం చక్కగా చేసి, కాబట్టి ఇలాంటి రామనామం చేసేటువంటి చాలా మంచిదమ్మా, అందరూ కూడా చేయండి. ఎందుకంటే నిన్న ఒక చిన్న మెసేజ్ పంపించారు ఎవరు, మన ఇండియాలో 140
మంది కోట్లు ఆడున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి కానీ వేస్తే రోజుకు ₹1 వేస్తే రోజుకి 140 కోట్లు అవుతుంది. కొంతమంది పోనీ 100 కోట్లనే అవుతుంది. అలాగా 30 రోజుల్లో ఎన్ని కోట్లు అవుతుంది, సంవత్సరానికి ఎన్ని కోట్లు అవుతుంది, ఇవన్నీ కూడా రోజుకు ₹1 వచ్చేస్తే చాలు. అవి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇది సైన్యాన్ని పంపిస్తే మనం చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ₹1 అయితే అప్పుడే పట్టకండి. అయితే ఏంటంటే నేను అనేది ఏంటంటే ఆ రూపాయి కంటే కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కటేసారి ఒక రోజున జై శ్రీరామ్ అంటే ఎన్ని కోట్ల నామం అవుతుంది. రూపాయి కంటే విలువైనటువంటిది ఇది. సో కాబట్టి ఈ రామనామం అనేటువంటి దానికి ఎంత బలం ఉందంటే ఇంత 140 కోట్ల మంది ఒక్కసారి శ్రీరామ్ అంటే ఎన్ని కోట్ల నామం అవుతుంది. అది రోజు అంటుంటే ఎందుకు అవుతుంది, సంవత్సరం ఇంక ఈ డిఫెన్స్ ఇది అవి అంటే ఉండాలి పక్కన, కానీ దానికంటే కూడా ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ప్రతి ఇంటి కూడా ఈ ఇంటింటి రామనామాన్ని చేయిస్తున్నారంటే ఇది మనకి ఒక గర్వం, మనిషి యొక్క బలం కూడా. ఎందుకంటే నేను చిన్నప్పుడు మేము చాలా చిన్నవాడు, అంటే ఆల్మోస్ట్ నేను నాకు 77 సంవత్సరాలు, దాదాపు 15వ సంవత్సరంలో మా ఇంట్లో ఆకినాడులో ఉన్నప్పుడు ప్రొఫెసర్ గారు ఉండేవారు, కామర్స్ ప్రొఫెసర్ వాడు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే పద్ధతి ఏంటంటే సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తారు. పొద్దున్నప్పుడు ఆఫీస్ ఏంటంటే సాయంత్రం పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో బాగా కలిసి ఉంటారు. కానీ వాళ్ళ ఇంట్లో ఒక పద్ధతి ఏంటంటే రామనామాలు చెప్తే కానీ వాళ్ళు భోజనం చేయాలి.